ఆగస్టు 22 శనివారం రాత్రి 11 గంటల తర్వాత తులారాశి వారికి జరిగేది ఇదే. ఈరోజు వీరికి అనుకోని పరిణామం ఎదురయ్యే అవకాశం ఉందని జ్యోతిష్యపరంగా చెబుతారు. ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక సమాచారం ఈ సమయంలో మీ దృష్టికి రావచ్చు. శ్రీ మేడారం సమ్మక్క సారక్క తల్లి జ్యోతిషాలయం మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. స్త్రీ పురుషుల వశీకరణం, అలాగే కోరుకున్న స్త్రీ అయిన పురుషుడైనా కలపబడును. ఇంకా ఎటువంటి సమస్యలకైనా సరే గురూజీ రామరాజు గారిని సంప్రదించండి. 100% పరిష్కారం లభిస్తుంది. ఫోన్ నంబర్ 7893655059. ఫోన్ కాల్, మెసేజ్ లేదా సోషల్ మీడియా ద్వారా ఎవరో ఒక వ్యక్తి నుంచి ఊహించని సమాచారం అందే అవకాశం ఉంది. ఆ వ్యక్తి మీకు గతంలో పరిచయం ఉన్నవారై ఉండవచ్చు. ఈ సమాచారం మొదట మీకు ఆశ్చర్యాన్ని కలిగించినా తర్వాత ఒక ముఖ్యమైన విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రేమ, స్నేహం లేదా కుటుంబ సంబంధాల్లో ఉన్న అపార్థం తొలగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఎవరి గురించి అయితే కొంతకాలంగా సందేహపడుతున్నారో వారి నిజమైన ఆలోచన మీకు అర్థమయ్యే పరిస్థితి రావచ్చు. అయితే రాత్రి సమయంలో భావోద్వేగానికి లోనై వెంటనే సమాధానం ఇవ్వడం లేదా వాదనకు దిగడం మంచిది కాదు. ముందుగా పూర్తిగా విషయానికి తెలుసుకుని మరుసటి రోజు ప్రశాంతంగా మాట్లాడటం ఉత్తమం. అలాగే ఆర్థిక విషయాల్లో ఎవరికైనా హామీ ఇవ్వడం లేదా తొందరపడి డబ్బు పంపడం వంటి నిర్ణయాలకు దూరంగా ఉండండి. ఈ సమయం మీకు ఒక ముఖ్యమైన సంకేతాన్ని అందించే అవకాశం ఉంది. ఇష్టదైవాన్ని స్మరించుకుని ప్రశాంతంగా నిద్రకు ఉపక్రమిస్తే మనసుకు ప్రశాంతత లభిస్తుంది. మొత్తంగా ఈ సమయం తులారాశి వారికి ఒక విషయానికి గురించి కొత్త స్పష్టతను తీసుకురావచ్చు. ఇవి సాధారణ జ్యోతిష్య సూచనలు మాత్రమే.